తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, ఐ విజన్ నిజంగా దీని విషయంలో చూసుకుంటే చిన్న చిన్న పిల్లలకు కూడా ఇంత కళ్ళద్దాలు సార్. సో చూడటానికి కూడా బాగుండక వాళ్ళకి ముందు ఏది ఉందో కూడా గుర్తించలేనంత దారుణంగా. సో ప్రతి ఒక్కరు కూడా ఐసైట్ అనేది మన విజన్ తగ్గిపోవడానికి అంటే సన్నగిల్లిపోవడానికి కారణం ఏంటి సార్? అంటే మనం తీసుకునే ఫుడ్లో వైటమిన్స్ అవన్నీ తక్కువయ్యా? ఇన్కేస్ అలా అయితే మనం ఎలాంటి ఆహారపు అలవాట్లను అలవర్చుకోవాలి అంటారు? చిన్న వయసు నుంచే ఈ సమస్య కలుగుతుందమ్మా. పూర్వకాలం అయితే వయోధర్మంలో భాగంగా దేహధర్మంలో భాగంగా ఓ వయస్సు వచ్చాక మరి చత్వారం అనేటువంటి పేరుతో పిలవడం, అంటే 40 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో, తర్వాత పైబడినటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళలో ఈ యొక్క సమస్య వచ్చేది. కంటి చూపు సంబంధించిన సమస్యలు వచ్చేవి. కానీ మరి ఈ మధ్యకాలంలో చిన్న వయసులోనే ఈ యొక్క సమస్యను మనం చూస్తున్నాం. ఉదాహరణకి ఒక స్కూల్లో సెక్షన్లో ఉన్నటువంటి పిల్లలను 100 మందిని గమనించినట్లయితే 100 మందిలో దాదాపు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు 20 మంది 30 మందికి కళ్ళద్దాలు ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. పూర్వకాలం ఈ పరిస్థితి లేదు. కాబట్టి అంటే అనేక రకాల కారణాల వల్ల ఈ యొక్క కంటికి సంబంధించిన సమస్యలు కలుగుతున్నాయి. నిజంగా ఈ మొదటి నుంచి నాకు ఈ కంటికి సంబంధించిన అవగాహన కలిగి ఉంటే నాకు ఈ వయసులో కూడా కళ్ళద్దాలు లేకుండా మేనేజ్ చేసేటువంటి పరిస్థితి ఉందేమో అనిపిస్తుంది. కానీ నాకు ఇవన్నీ తెలిసేసరికి పుణ్యకాలం గడిచిపోయింది. కాబట్టి 50 సంవత్సరాలు వచ్చేసరికి ఈ విజ్ఞానాన్ని నేను పొందేసేసి 10 మందికి చెప్పేటువంటి అవకాశం వచ్చేసరికి ఆ యొక్క అవకాశం పోయింది. కాబట్టి మరి భావితరాల వాళ్ళకన్నా ఈ యొక్క నాలెడ్జ్ ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతోనే మరి ఈ యొక్క మంచి మంచి మాటలు చెప్పడం జరుగుతుంది. దీని మీద ఏదో నెగిటివ్ కామెంట్ రాసేసి ఏదో సార్ మరి అద్దాలు పెట్టుకున్నాడు కదా, సార్ వాడుకుంటే కళ్ళద్దాలు అవసరం లేదు కదా అని చెప్తే మంచి వీడియో మిస్ అయిపోతారంటే ఆవేదనతో ఆతృతోనే ఈ యొక్క 4 మాటలు చెప్పడం జరుగుతుందమ్మా. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి విషయాలు కానీ, ఇందులో చెప్పబోయేటువంటి ఆ యొక్క మెడిసిన్స్, ఔషధాలు, ఆహార ఔషధాలు కానీ మనం గూగుల్లో చూస్తే తెలిసిపోతుంది ఎంతో సమర్థవంతంగా ఈ కంటి చూపు మెరుగేందుకు ఉపయోగపడతాయో. కాబట్టి కంటి చూపు తగ్గిపోయేదానికి పోషకాహార లోపం ఒక ప్రధానమైన కారణం. పోషకాహార లోపం అంటే కంటి చూపు బాగుండాలంటే విటమిన్ ఏ ఉండాలి, సి ఉండాలి, అదేవిధంగా విటమిన్ ఈ అవసరము, ఈ విధంగా ఏ, సి, డి విటమిన్ కూడా అవసరము, అదేవిధంగా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అవసరము, ల్యూసిన్, జియోగ్జాంతిన్ అనేటువంటి ఈ యొక్క పదార్థాలు అవసరం. ఇవన్నీ కూడా మరి పోషకాహార లోపం ఉన్నప్పుడు, ఈ రక పదార్థాల లోపం ఉన్నప్పుడే ఎక్కువ శాతం మందిలో ముఖ్యంగా చిన్న వయసులో కంటి సమస్యలు కలుగుతున్నాయి. ఎప్పుడైతే మనం వాటిని చిన్న వయసు నుంచి రెక్టిఫై చేయగలమో అప్పుడు చిన్న వయసులో కంటి జబ్బులు రాకుండా ఉంటాయి. అథవా ఒకవేళ పెద్ద వయసులో కంటి జబ్బులు వచ్చినప్పటికీ ప్రమాదకరంగా తీవ్ర స్థాయిలో పరిణమించకుండా ఉండడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి విటమిన్ ఏ అనేసరికి మనకి కొత్తిమీర, కరివేపాకు, మునగ, అదేవిధంగా ఈ క్యారెట్, ముల్లంగి ఇలాంటివి కూడా ఈ యొక్క విటమిన్ ఏ ఉంటుందన్నమాట. ఇలాంటివి చిన్నప్పటి నుంచే మనం పిల్లలకు అలవాటు చేయాలి. అదేవిధంగా పెద్దలు కూడా తీసుకోవడం చాలా చాలా మంచిదన్నమాట. కాబట్టి ఈ విటమిన్ ఏ, అదేవిధంగా విటమిన్ సి, జామ, అదేవిధంగా ఉసిరిక, నిమ్మరసము, వీటిలన్నింటిలో కూడా ఈ యొక్క విటమిన్ సి ఉంటుంది. ఈ విటమిన్ సి యొక్క విషయం ఏంటంటే మన దేహంలో నిల్వ ఉండదు. అంటే ప్రతిరోజు కూడా మనం విటమిన్ సి తీసుకుంటున్నప్పుడే మన దేహాన్ని కాపాడుతూ మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ప్రతిరోజు కూడా మనం విటమిన్ సి ఏదో ఒక రూపంలో తీసుకోవాలి. కాబట్టి కనీసం నిమ్మరసం అన్న ఆహారంలో తీసుకోవడం చాలా చాలా మంచిది. తయారు చేసుకుంటాం. విటమిన్ సి మనకు అందుతుండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. కాబట్టి జామ కానీ, తర్వాత సిట్రస్ ఫ్రూట్స్, నారింజ, బత్తాయి, కమల ఇలాంటి ఫ్రూట్స్లో కూడా విటమిన్ సి ఉంటుంది. కాబట్టి విటమిన్ సి అవసరం. అదేవిధంగా విటమిన్ డి కూడా మనకి ఈ కంటి ఆరోగ్య పరిరక్షణ చాలా చాలా అవసరం. నాటు ఆవు పాలు దొరికేట్లయితే వారానికి ఒకసారి నాటు ఆవు పాలు, ముఖ్యంగా జున్ను పాలు ఖచ్చితంగా ఆ జున్ను పాలే నాటు ఆవుకు సంబంధించి తీసుకోవాల్సి వస్తుంది అనమాట. అది వారానికి ఒకసారి తీసుకోవచ్చు. అదేవిధంగా దాంట్లో విటమిన్ డి బాగుంటుంది. పుట్టగొడుగులలో విటమిన్ డి బాగుంటుంది. లేకపోతే తప్పని పరిస్థితుల్లో విటమిన్ డి సప్లిమెంట్స్ అన్న తీసుకోవాలన్నమాట. ఏదో ఒక పద్ధతిలో ఈ విటమిన్ డిని కూడా వాడుకోవాలి. అట్లే విటమిన్ ఈ కూడా చాలా చాలా అవసరం. విటమిన్ ఈ యాంటీ ఆక్సిడెంట్గా పనిచేయడమే కాకుండా కంటిలో ఉంటే నరాలు దెబ్బతినకుండాకి, కంటిలో దెబ్బతినటువంటి నరాలు మరలా పునరుత్పత్తి అయ్యేందుకు, ఈ కంటిలో నరాలకు ఆ యొక్క కంటి భాగానికి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగేందుకు కూడా విటమిన్ ఈ ఉపయోగపడుతుంది. విటమిన్ ఈ బాగా ఉన్నటువంటి వాటిలో మనం ఆలోచన చేసినట్టయితే బాదం పప్పు విపరీతంగా విటమిన్ ఈ ఉంటుందన్నమాట. సో బాదం పప్పును మీరు గమనించినట్టయితే మన కంటి ఆకారాన్ని పోలి ఉంటుంది. బాగా గమనించారు లేదో, బాదం పప్పును చూడండి, బాదం కాయ అలాగే ఉంటుంది, బాదం కాయలు పప్పు కూడా అలాగే ఉంటుంది. సో ఇది ఇండికేషన్.
సో బాదాం పప్పును మనం తరచుగా తీసుకోవడం వల్ల అందులో ఉండే విటమిన్ ఈ యొక్క ప్రభావం చేత కూడా కంటి జబ్బులు రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. ఈ విధంగా దీంతోపాటు ల్యూటిన్, జియోగ్జాంతిన్ అనేటువంటి రసాయన పదార్థాలు ఈ యొక్క ముల్లంగి, క్యారెట్ ఇలాంటి వాటిల్లో ఉంటాయన్నమాట. సో వీటిని కూడా మనం తరచుగా వాడుకుంటున్నాం. అట్లే సో ఆహార పరంగా పోషకాహార లోపాన్ని సరిచేసడానికి ఇది సరిపోతుంది. అంతేకాకుండా మరి ఈ మధ్యకాలంలో మరి పిల్లలు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరం కూడా ఈ యొక్క కంటిని ఎక్కువగా ఒత్తిడికి లోన్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే స్మార్ట్ ఫోన్ చూడడం కానివ్వండి, ఏదైనా రాయడం కానివ్వండి, లేకపోతే ఏదైనా టీవీ చూడడం కానివ్వండి, పేపర్ చదవడం కానివ్వండి, ఏదో ఒకటి కంటికి విపరీతమైన ఒత్తిడి, అది కూడా అనేక గంటల తరబడి ఒత్తిడి గురి చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఒత్తిడిని తగ్గించుకోవడం కూడా చాలా చాలా అవసరం. కంటికి మధ్య మధ్యలో రిలాక్సేషన్స్ అవసరం అనమాట. అంత ఒత్తిడి కంటికి కూడా మంచిది కాదు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కూడా కంటి సమస్య నుంచి కాపాడుకోవచ్చు. ఈ వాతావరణ కాలుష్యం వల్ల కూడా ఈ కంటికి సంబంధించిన సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంటుంటుంది. కాబట్టి వీలైనంత వరకు మరి వాతావరణ కాలుష్యం ఉన్నటువంటి ప్రాంతాల నుంచి మనం దూరంగా ఉండడం మంచిది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ పొల్యూషన్స్ ఇలాంటి ఉన్నటువంటి వాటికి దగ్గరలో ఉండడం మంచిది కాదనమాట. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ వేళకు ఆహారం తీసుకుంటున్నాలి, వేళకు విశ్రాంతి తీసుకుంటున్నాలి, వేళకు సమయానికి నిద్రించడం ఇలాంటివి చేస్తుండాలన్నమాట. సో ఇలాంటి చేయడం వల్ల కంటి ఆరోగ్య పరిరక్షణకు చాలా చక్కగా ఇవన్నీ సహకరిస్తాయి. మరి ఈ కంటికి సంబంధించిన సమస్యలు ఉన్నప్పుడు ఆ యొక్క సమస్యల నుంచి బయటపడాలంటే, ఆ సమస్యలు ముదిరిపోకుండా మరి సమస్యల వల్ల మరి ఇతర ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఔషధాన్ని తయారు చేసుకోవాలంటే, కరివేపాకు పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి, మునగాకు పొడి ఒక 50 గ్రాములు తీసుకోవాలి, అట్లే ఉసిరిక పొడి అది ఒక 50 గ్రాములు తీసుకోవాలి. కరివేపాకు పొడి, ఉసిరిక పొడి, తర్వాత మునగాకు పొడి ఈ ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల కంటిని పరిరక్షించేటువంటి బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోతుంది. ఈ పద్ధతిలో 3 పదార్థాలు బాగా కలిపేసి ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి 1/2 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు. తేనె వాడదైనటువంటి వాళ్ళు అయితే తేనెతో కలిపి తీసుకోవచ్చు, లేదంటే పాలలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే వాళ్ళు తీసుకోగలిగితే మరి ఒక 50 ml క్యారెట్ గడ్డల రసం, 50 ml అది కూడా రోజు వాడతారు కాబట్టి ఎక్కువ వాడుకోకూడదు అనమాట. ఆ క్యారెట్ గడ్డల రసం కూడా రోజు ఒక్కసారి మాత్రమే, అది కూడా కొన్నాళ్ళ పాటు వాడేసి క్యారెట్ గడ్డల రసం తీసుకునేటైతే కొన్నాళ్ళ పాటు ఆ క్యారెట్ గడ్డల రసం వాడుతూ ఆపేస్తుండాలి. ఇవైతే రెగ్యులర్గా తీసుకోవచ్చు, నీళ్ళలో కలిపి కానీ, తేనెతో కలిపి కానీ, పాలలో కలిపి కానీ తీసుకోవచ్చు. క్యారెట్ గడ్డల రసం తీసుకున్నట్టయితే ఉదయం పూట మాత్రమే కొన్ని రోజుల పాటు వాడుకుంటూ ఉండాలి. కొన్నాళ్ళ పాటు క్యారెట్ గడ్డల రసం లేకుండా ఇదే తీసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా తీసుకోవడం వల్ల మరి కంటికి జబ్బులు రాకుండా ఉండేందుకు ప్రధానంగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి కంటికి సంబంధించిన జబ్బులు వచ్చినప్పుడు ఈ స్పెట్స్ వాడేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కంటి సమస్య పెరిగే కొద్దీ ఈ స్పెట్స్ యొక్క ఆ రేంజ్ కూడా పెరుగుతుంది. కాబట్టి దాని యొక్క పవర్ కూడా మార్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మరి ఈ చత్వారం ఇలాంటి పరిస్థితులు రావు. కంటికి సంబంధించినటువంటి రెటీనా డ్యామేజ్ కాకుండా ఉంటుంది ఇలాంటి ఔషధాలు వాడుకోవడం వల్ల. అదే కంటికి శుక్లాలు రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటి మల్టిపుల్ బెనిఫిట్స్ నేను చెప్పినటువంటి ఈ యొక్క ఆహార ఔషధాన్ని వాడుకోవడం వల్ల కలుగుతాయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, మంచి ఇన్ఫర్మేషన్. ఓకే.